ఏంట్రా శేఖర్, పట్నంలో ఏదో పొడి చేస్తా అని వచ్చావు కదా, చివరికి జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెడుతున్నావా? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. పెద్ద రోమియో లాగా నా పెళ్ళం చేతులు పట్టుకున్నావు కదరా. ఇప్పుడేమైందిరా, నీ పౌరుషం చల్లబడిందా? ఒరే సైకో నా కొడుక, నువ్వు వాడిని చిల్లర నాటకానికి నేను భయపడతాననుకుంటున్నావారా? దొంగ దెబ్బ తీసి నన్ను లోపల వేయించావు కదరా. ఒకే ఒక్కసారి నేను ఈ జైలు దాటి బయటకు వస్తే నీ తలకాయ పగలగొట్టి ఇదే స్టేషన్లో పాతేస్తానురా. బయటకు వస్తావా నువ్వా? అరే పిచ్చోడా, నీ మీద నేను పెట్టింది చిన్న కేసు కాదురా, మర్డర్ అటెంప్ట్ కేసు. నన్ను చంపడానికి కత్తెత్తావని సాక్ష్యాలతో సహా పోలీసులకు చెప్పాను. కనీసం నువ్వు 10 ఏళ్ళైనా ఈ ఊచలు లెక్క పెట్టాల్సిందేరా. సాక్ష్యాల నీ మొహమా? నీ తలకి నువ్వే కట్టుకొని ఈ నాటకం ఆడుతున్నావని ఆ పోలీసులకు కూడా తెలుసురా. నా లక్ష్మి వస్తుంది, వచ్చి నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళకి చెప్తుందిరా. అప్పుడు చూడు నిన్ను కుక్కను లాగినట్టు లోపలికి లాగుతారు. నీలక్ష్మ, ఎంత పొగర్రా నీకు? ఇంకా నా పిల్లాన్ని నీలక్ష్మి అంటున్నావా? అరే సన్నాసి, ఆమె నా పసుపు తాడుతో కట్టుబడిన ఒక బానిసరా. నేను చెప్తే ఏడుస్తుంది, నేను చెప్తే నవ్వుతుంది. ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటే నిన్ను కాపాడడానికి వస్తుందా? రాదురా, రాదు. నువ్వు పసుపు తాడు కట్టిన ఆ ప్రాణం నా దగ్గరే ఉందిరా రాక్షసుడా. నా మీద నమ్మకంతో నా లక్ష్మి నన్ను విడిపిస్తుంది. నువ్వెంత సైకోగాడు అన్నది ఊరందరికీ తెలిసేలా చేస్తుందిరా. నీ పతనం మొదలైందిరా రాము. అబ్బా, ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? నీకు ఒక విషయం తెలుసా శేఖర్? నీ లక్ష్మి ఇక్కడికి వస్తుంది, కానీ నిన్ను విడిపించడానికి కాదు. నేను పెట్టిన కండిషన్ కి తలొగ్గి నాతో పాటు నా ఇంటికి రావడానికి వస్తుందిరా. అప్పుడు చూద్దువు గాని ఆమె నీదా లేక నాదా అని. ఒరేయ్, నా లక్ష్మినే బెదిరిస్తావరా? ఒకవేళ ఆమెను ఒక్క మాట అన్నా సరే జైలు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చి నీ గొంతు కొరుకుతానరా నా కొడక. నా లక్ష్మి జోలికి వెళ్ళకు. నా పిల్లం రాది, నా పిల్లం జోలికి నేను కాకపోతే నువ్వెళ్తావరా? నోరు మూసుకొని ఇక్కడే పడి ఏడువు. కాసేపట్లో నీ గుండె పగిలిపోయే ఒక అద్భుతం చూపిస్తారా నీకు. అప్పటిదాకా ఏడుస్తూ ఉండు. ఒరే రాము, ఏంట్రా నీ కుట్రా? నా లక్ష్మిని ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నావురా? రేయ్, నువ్వు మొగాడివైతే నాతో పెట్టుకోరా, లక్ష్మి జోలికి వెళ్ళకురా పిరికి పందా. ఒరే దరిద్రుడా, ఇక్కడ దాకా లాగేవరా నీ సైకో బుద్ధిని? నా అల్లుడు ఏ తప్పు చేయలేదని ఆ ఇన్స్పెక్టర్ కి నేనే చెప్తానురా. నువ్వే నీ తలకి కట్టుకట్టుకొని నాటకం ఆడుతున్నావని స్టేషన్ మొత్తం తెలిసేలా అరుస్తానురా. అరుసుకోరా ముసలోడా, గొంతు దించుకొని అరుసుకో. పోలీసులకి సాక్ష్యాలు కావాలి కానీ నీ అరుపులు కాదు. నా తల మీద రక్తం ఉంది, కట్టు ఉంది. మరి ఆ శేఖర్ గారి దగ్గర ఏముంది? వాడు నన్ను చంపడానికి వచ్చాడని ఊళ్ళో వాళ్ళు కూడా నమ్ముతారు. ఇప్పుడు చెప్పు, వాడిని జీవితాంతం జైల్లో మగ్గబెట్టమంటవా? ఒరే రాము, నీకు దండం పెడతాన్రా. నా బిడ్డ జీవితంతో ఆడుకుంది సాల్దరా. ఇప్పుడు ఆ అమాయకుడి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావురా? వాణ్ణి వదిలేరా పాపిస్తోడా. నేను వదిలిపెట్టాలంటే ఒకటే ఒక దారి ఉంది లక్ష్మి. ఆ శేఖర్ గాడు నీకు ప్రాణం అన్నావు కదా. వాడు 10 ఏళ్ళు ఈ చీకటి గదిలో మగ్గిపోకూడదు అంటే వాడి మీద నేను పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. అలా వెనక్కి తీసుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఇక్కడే నాతో పాటు నా ఇంటికి రావాలి. నా భార్యగా నా పాదాల దగ్గర పడి ఉండాలి. ఏంటి, వస్తావా? అసలు నువ్వు మనిషివే కాదురా రాము, ఒక రాక్షసుడివి. ఒక పక్క ఆయన జీవితం నాశనం చేస్తూ ఇంకో పక్క నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? నేను చచ్చినా నీతో రాను. రాకపోతే చావు, నాకేంటే. కానీ నువ్వు చచ్చేలోపు ఆ శేఖర్ గాడు కూడా జైల్లోనే మగ్గిపోతాడు. వాడు మర్డర్ కేసులో లోపల ఉన్నాడని తెలిసి వాడి ఫ్యామిలీ పరువు కూడా రోడ్డున పడుతుంది. ఇదంతా కేవలం నీ వల్లే, నువ్వు మొండికేయడం వల్లే జరుగుతుంది. వాడికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా లక్ష్మి? కుక్క, నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తావారా? నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను చూడరా. రే ముసలోడా, నా మీద చెయ్యేశావో నిన్ను కూడా అదే సెల్లో వాడి పక్కనే కూర్చోబెడతా. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నా భార్య నాతో వస్తే కేసు వాపసు, లేదంటే శేఖర్ గారి జీవితం క్లోజ్. డిసైడ్ చేసుకోండి. లక్ష్మి వద్దు తల్లి, వద్దే. వీడు పక్కా ఫ్రాడ్ గాడు. వీడితో వెళ్తే నిన్ను చంపేస్తాడు. లక్ష్మి, మనం లాయర్ని పెట్టుకొని శేఖర్ని విడిపిద్దాం. ఏంటి, లాయర్ని పెట్టుకుంటారా? పెట్టుకోండి. కేసు తేలేసరికి 10 ఏళ్ళు పడుతుంది. ఆ లోపు మీ అల్లుడు జైల్లో ఎలా ఏడుస్తాడో వెళ్ళి చూసుకోవచ్చు. నాకు టైం లేదు. 5 నిమిషాల్లో లక్ష్మి నాకు సమాధానం చెప్పాలి. లక్ష్మి, ఆ రామ్గఢ్ మాటలను నమ్మొద్దమ్మా. వాడు పుట్టి సైకోగాడు. ఆ శేఖర్ని మనం కోర్టులో ఫైట్ చేసి బయటకు తీసుకొచ్చుకుందాం. అంతేగాని వాడు బ్లాక్మెయిల్ కి నువ్వు తలొగ్గి నువ్వు మళ్ళీ నరకంలోకి అడుగు పెట్టొద్దు తల్లి. కోర్టుల చుట్టూ తిరిగేంత శక్తి మనకెక్కడుంది నాన్న? నా కోసమే కదా ఆయన ఇదంతా చేసింది. నా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మనిషిని జైలు పాలు చేసి నేను ఎలా బతకగలను నాన్న? పిచ్చి మాటలు మాట్లాడమాక లక్ష్మి. ఆ సైకో గారితో నువ్వు వెళ్తే వాడు ప్రతి నిమిషం నిన్ను అనుమానించి చంపుతాడు. శేఖర్ కోసమే నిన్ను నువ్వు బలి చేసుకుంటావా?
నిన్న అలా వాడికి అప్పగించి నేను బతకలేను లక్ష్మి. అమ్మా, ఆ రోజు శేఖర్ గారు నన్ను అనుమానించారని నేను ఆయన్ని దూరం పెట్టాను. ఆయన అడుగు ముందుకు పడలేదని వెనక్కి వచ్చేశారు. ఆయన చేసింది చిన్న తప్పు. కానీ నా కోసం ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండిపోతే నేను చేసేది ఎంత పెద్ద పాపం అమ్మా. పాపపుణ్యాలు పక్కన పెట్టి లక్ష్మి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా అల్లుడు కూడా ఇదే మాట చెప్తాడు. వాడు జైల్లో సచ్చినా సరే నిన్న ఆ రాక్షసుడి చేతిలో పెట్టడానికి ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోరు నాన్న, కానీ నేను ఆయన కోసం త్యాగం చేయాలి. ఆయన నాకు ఇచ్చిన ప్రేమకి నేను ఇచ్చే గౌరవం ఇదే. ఆ సైకో గారి చేతిలో పడి నేను చనిపోయినా పర్లేదు నాన్న. నా శేఖర్ గారు మాత్రం బయటికి రావాలి. లక్ష్మి, వద్దు లక్ష్మి, నువ్వు వాడితో ఇంటికి వెళ్తే వాడు నిన్ను ఖచ్చితంగా టార్చర్ చేస్తాడే. వద్దు లక్ష్మి, నువ్వు ఒప్పుకోవద్దు. అమ్మా, నా బతుకు ఎటూ నాశనం అయిపోయింది. కనీసం ఆయన బతికైనా బాగుండాలి కదా. నన్ను ఆపకండి అమ్మా. రాముగారితో నేను వెళ్తాను. శేఖర్ గారికి ఈ విషయం చెప్పకండి నాన్న. నేను ఆయనకు ద్రోహం చేసి వెళ్తున్నానని చెప్పండి. అప్పుడు ఆయన నన్ను మర్చిపోతాడు. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఎంత పెద్ద కష్టం తెచ్చావు తండ్రి. మళ్ళీ ఆ పాపిస్టోడి చేతిలోకి నా కూతుర్ని నెడుతున్నావా? లక్ష్మి, వచ్చావా లక్ష్మి? చూడు రాము, నా భార్య నన్ను చూడ్డానికి వచ్చింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చింది. లక్ష్మి, ఆ పోలీసులకి నిజం చెప్పు లక్ష్మి. నేను ఏ తప్పు చేయలేదని చెప్పు. నేను మిమ్మల్ని విడిపించడానికి రాలేదు శేఖర్ గారు. నా నిర్ణయం మీకు చెప్పడానికి వచ్చాను. నిర్ణయమా? ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏం చెప్తాను వినరా శేఖర్, నా భార్య నాతో పాటు పల్లెటూరికి నా ఇంటికి రావడానికి ఒప్పుకుంది. నీకు ఈమెకు ఉన్న సంబంధం ఈ జైల్లోనే తెగిపోయిందిరా. ఏంటే లక్ష్మి, అంతే కదా? ఒరే కుక్క, నా లక్ష్మి మీదే చెయ్యేస్తావారా? లక్ష్మి, వీడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నా కోసం నువ్వు వాడి కండిషన్కి ఒప్పుకున్నావా? వద్దు లక్ష్మి, దయచేసి వాడితో వెళ్ళకు. నేను జీవితాంతం జైల్లో ఉన్నా పర్లేదు కానీ నువ్వు ఆ సైకో గాడి దగ్గరికి వెళ్ళకు లక్ష్మి. ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు శేఖర్ గారు. నా ఇష్టపూర్వకంగానే నిన్న భర్త రాముతో వెళ్తున్నాను. ఆయన మెడలో కట్టిన తాళికి విలువ ఇస్తూ ఆయనతో నా జీవితం పంచుకోవాలని డిసైడ్ అయ్యాను. అబద్ధం లక్ష్మి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మీద ప్రేమతో నన్ను కాపాడడానికి నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు లక్ష్మి. వద్దు లక్ష్మి, నువ్వు వాడితో వెళ్తే నేను ప్రాణాలతో ఉండను. వద్దు లక్ష్మి, నన్ను చంపయ్యకు. నాటకాలేం లేవు శేఖర్ గారు. ఆ రోజు నా మీద నమ్మకం లేకుండా నన్ను రోడ్డు మీద వదిలేశారు. ఈ రోజు నా మీద నాకు నమ్మకం లేక మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను. ఇక నా కోసం మీరు రాకండి. దయచేసి నన్ను మర్చిపోండి. విన్నావు కదరా, నీ చాప్టర్ క్లోజ్. నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను. నువ్వు బయటికి రా. కానీ నా భార్య మాత్రం నాకే సొంతం. పద లక్ష్మి, మనం మన ఇంటికి వెళ్దాం. లక్ష్మి, వెళ్ళకు లక్ష్మి. రేయ్ రాము, నా లక్ష్మిని వదిలేయరా. లక్ష్మి, నా గుండె పగిలిపోతుంది. లక్ష్మి, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయకు. మావయ్య, సమాధానం చెప్పండి మావయ్య. నా లక్ష్మిని ఆ సైకో గారి చేతికి ఎలా అప్పగించారు? నేను జైల్లో ఉంటే ఏమైంది? నేను చచ్చిపోతే ఏమైంది? నా ప్రాణం కోసం నా లక్ష్మి జీవితాన్ని ఆ రాక్షసుల చేతిలో ఎలా పెట్టారు మావయ్య? నన్ను క్షమించు శేఖర్, నేనేం చేయలేని దిక్కుమాలిన తండ్రిని అయిపోయానురా. ఆ సైకో గాడు పెట్టిన కండిషన్కి నా బిడ్డ తలొంచిందిరా. నిన్ను కాపాడుకోవడానికి తన ప్రాణాలని బలి చేసిందిరా శేఖర్. నాకు అవసరం లేదు మావయ్య. నా లక్ష్మి లేకుండా నాకు ఈ బయట ప్రపంచంతో ఏంటి సంబంధం? ఆ జైలు గదిలోనే నన్ను కుళ్ళిపోయి చావనివ్వాల్సింది. నా లక్ష్మి కళ్ళల్లో ఆ రాముగాడి మీద ఎంత భయం ఉందో మీకు తెలుసు కదా. తెలిసి ఆ నరకంలోకి ఎలా పంపించారు మావయ్య? వదులు శేఖర్, ఆయనని అనకు. ఆయన గుండె ముందే పగిలిపోయింది. కూతురు ఏడుస్తూ ఆ సైకోగాడు వెనకాల వెళ్తుంటే మేమేం చేయలేక రక్తంతో ఏడ్చాన్రా. అంతా నీ వల్లే. ఆ రోజు నువ్వు నా బిడ్డని రోడ్డు మీద వదిలేయకపోతే ఈ రోజు ఆ రాక్షసుడి చేతికి నా బిడ్డ చిక్కేది కాదు కదా. అవునత్తయ్య, అంతా నా వల్లే. నా బుద్ధి గడ్డి తిని ఆ రోజు నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఈ రోజు నా లక్ష్మి మెడకు ఉరితాడులాగా మారింది. కానీ నా మీద కోపంతో లక్ష్మి వాడితో వెళ్ళలేదత్తయ్య. నా కోసం త్యాగం చేసి వెళ్ళింది. నేను ఈ జైల్లో చచ్చినా సరే అని ఎందుకు లక్ష్మిని ఆపలేదత్తయ్య? ఆపలేకపోయానురా శేఖర్. ఆ సైకోగాడు నా బిడ్డని భయపెట్టాడు. ఒకవేళ లక్ష్మి తనతో రాకపోతే నిన్ను మర్డర్ కేసులో ఇరికించి 10 ఏళ్ళు జైల్లో వేయిస్తానని బెదిరించాడురా. ఆ మాట వినగానే నా బిడ్డ తల్లడిల్లిపోయింది. నీ జీవితం నాశనం కాకూడదని గుండె రాయి చేసుకొని వాడితో వెళ్ళిపోయిందిరా. దేవుడా, ఎంత పని చేసావు దేవుడా. నా కోసం నా లక్ష్మి బలైపోయింది. రేయ్ రాము, నా బలహీనతని ఆసరాగా తీసుకొని నా భార్యని లాక్కెళ్తావరా? నిన్ను ప్రాణాలతో వదలనురా కుక్క. నువ్వు ఆవేశపడొద్దు శేఖర్. వాడు లక్ష్మిని పల్లెటూరు తీసుకెళ్లాడు.
అక్కడ వాడికి అంతా సపోర్ట్గా ఉంటారు. నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తాడు. కంపెనీ వత్తయ్య వాడి చేతిలో చావడానికైనా నేను వెళ్తాను. నా లక్ష్మిని ఆ నరకంలో వదిలేసి నేను పట్నంలో ఎలా బతకాలి? వాడు నా లక్ష్మి మీద ఒక్క చెయ్యేసినా సరే ఆ ఊరంతా తగలబెడతాను. అబ్బబ్బా, ఎంత అద్భుతం రా దేవుడా! పట్నం వెళ్ళిన రాణిగారు మళ్ళీ మన పల్లెటూరులో అడుగు పెట్టారు. ఏంట్రా రాము, నీ పెళ్ళాన్ని పట్నం నుంచి పట్టుకొచ్చావా, లేక శేఖర్ గారు వదిలించుకొని రోడ్డు మీద గెంటేస్తే లాక్కొచ్చావా? వాడికి ఏంటేయడం ఏంటి సుబ్బమ్మత్త? వాడికి అంత దమ్ము ఎక్కడుంది? ఆ శేఖర్ గారిని పట్నం జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేసి నా బానిసని నేను లాక్కొచ్చుకున్నాను. చూడు ఎలా తలదించుకుని ఏడుస్తూ వస్తుందో. ప్లీజ్ నన్ను వదిలే, నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళు. దయచేసి ఊరందరి ముందు నన్ను ఇలా అవమానించకు. అవమానమా? ఓసి నీ బతుకు జడ. మొగ్గును వదిలేసి ఇంకొకరితో పట్నం వెళ్ళినప్పుడు ఏమైందే నీ పరువు? ఇప్పుడు ఆ శేఖర్ గాడు దొంగ కేసులో జైలుకి వెళ్ళగానే వీడి దిక్కయ్యాడా నీకు? మళ్ళీ సిగ్గు లేకుండా తాలిగట్టిన మూడు గుమ్మం ఎక్కడానికి వచ్చావా? అదే అడుగు సుబ్బమ్మత్త, దీనికి బుద్ధి లేదు. ఆ శేఖర్ గాడు గొప్ప మొగుడు అనుకొని వాడితో వెళ్ళింది కదా. వాడు వీధి కుక్కలాగా జైల్లో పడేడుస్తుంటే ఇది నా కాలు పట్టుకొని బతిమాలుకొని మరీ వచ్చిందత్త నాతో పాటు. అబద్ధం, నువ్వు పచ్చి అబద్ధం చెప్తున్నావు రాము. శేఖర్ గారి మీద నువ్వు దొంగ కేసు పెట్టావు. ఆయన ఏ తప్పు చేయలేదని ఊరందరికీ తెలుసు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చావు, అంతేగాని ఆయన మీద ప్రేమ చచ్చిపోలేదు. అమ్మో అమ్మో, విన్నావా రాము? నీ పెళ్ళం మాటలు. ఇంకా పట్నం మొగుడు మీద మనసుందంట. ఇన్ని మాటలు అంటుంటే నువ్వెలా ఊరుకున్నావురా? దీనికి బాగా కొవ్వు పెరిగిందిరా పట్నంలో ఉంటే. కొవ్వే సుబ్బమ్మత్త, కొవ్వు కరిగించడానికే కదా ఇక్కడ తీసుకొచ్చాను. ఏంటే శేఖర్ ఏ తప్పు చేయలేదా? వాడు జైల్లో కుక్కలా పడున్నాడు. ఇంకోసారి వాడి పేరు నీ నోట్లోంచి వస్తే ఈ ఊరు నడిపొట్టు నిన్ను గట్టేసి మరీ కొడతా. నడవే ఇంట్లోకి. అబ్బా వదులు రాము, నాకు నొప్పి వస్తుందిరా. వదలరా రాక్షసుడా. తీసుకెళ్ళరాము, లాక్కెళ్ళు. దీనికి నాలుగు తగిలిస్తే గాని ఆ శేఖర్ గారి మాయ వదలదు. వెల్కమ్ బ్యాక్ టు నరకం మై డియర్ వైఫ్. చూసావా మన ఇల్లు ఎలా ఉందో? నువ్వు లేకుండా ఈ ఇల్లు కలదప్పింది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, రోజు ఈ ఇల్లు నీ కన్నీళ్లతో తడుస్తుందిలే. ఎలా ఉంది పల్లెటూరు మొగుడి పవరు? నువ్వు మనిషివి కాదురా, సైకోగాడివి. శేఖర్ గారిని అడ్డు పెట్టుకొని నన్ను లాక్కొచ్చావు కదా. ఈ క్షణంతో నువ్వు గెలిచానని సంబరపడుతున్నావా? నా శరీరాన్ని నువ్వు ఇక్కడ బంధించగలవు గాని నా ప్రాణం నా మనసుకి ఎప్పటికీ ఆయన దగ్గరే ఉంటాయిరా. ఏంటే నీకు ఇంకా పొగరు తగ్గలేదా? జైలు గదిలో వాడిని వదిలేసి నా కాళ్ళు పట్టుకొని బతిమాలుకొని వచ్చావు కదే. అయినా సరే వాడి జపం చేస్తున్నావేంటే ఇంకా? నీకు పిచ్చి పట్టిందే లక్ష్మి. ఆ పిచ్చి నేను వదిలిస్తాను, ఆగు. అంటావా? కొట్టురా. నువ్వు నన్ను కొట్టిన దెబ్బల కన్నా నువ్వు చేసిన ద్రోహమే నాకు ఎక్కువ బాధని మిగిల్చిందిరా. ఆ నా శేఖర్ గారు నా కోసం తిరిగి వస్తారా? నన్ను నీ చేతుల్లోంచి లాక్కెళ్తారు. ఆ రోజు నువ్వు కుక్క చావు చేస్తావురా రాము. వాడు వస్తాడా? ఏంటే కోర్టులో జడ్జి గారితో ఫైట్ చేసి వస్తాడా? వాడు నేను బయటికి రానిస్తే కదా నేను వాడు వచ్చేది. రేపు వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్కి ఒక మాట చెప్తాను. నేను ప్రాణభయంతో వణికిపోతున్నాను, ఆ శేఖర్ గారికి బెయిల్ కూడా ఇవ్వద్దని రాసిస్తాను. అప్పుడు చూద్దాం నీ పట్నం మొగుడు నిన్ను ఎలా కాపాడతాడో. కుట్ర చేసిన దేవుడేమి గుడ్డివాడు కాదు రాము. మా ప్రేమ పవిత్రమైనది. నువ్వు మమ్మల్ని విడదీయలేవు. ఈ ఇల్లు ఈ రోజు నాకు నరకమే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ నరకం నుంచి నేను వెళ్తాను. అప్పుడు నువ్వు చూస్తూ ఉండిపోవాలి. అమ్మో, నా పిల్లం సినిమా డైలాగులు బాగానే నేర్చేసుకుందే. ఇదంతా శేఖర్ గారి ట్రైనింగేనా? సరే, నువ్వు వెళ్తావో లేదో నేను చూస్తానులే. ఈ రోజు నుంచి ఈ గుమ్మం దాటి నువ్వు ఒక్కడుగు కూడా బయటికి వేయలేవు. వంటగదిలో పంచే, లేదంటే ఆకలితో చచ్చిపోవే. శేఖర్ వద్దు, నా మాట విను. ఆ సైకోగాడు ఊళ్ళో అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాడు నిన్ను చూస్తే చంపేస్తాడు. నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళొద్దు బాబు. చంపనివ్వండి మావయ్య. వాడు నన్ను చంపుతాడో నేను వాడిని చంపుతానో ఆ దేవుడికే తెలియాలి. వాడు నా మీద దొంగ కేసు పెట్టి నా లక్ష్మిని నా నుంచి లాక్కున్నాడు. నా ప్రాణం అక్కడ నరకం అనుభవిస్తుంటే నేను ఈ పట్టణంలో బతికుండి ఏం లాభం మావయ్య? అలా అనకు శేఖర్. నా బిడ్డ నీ కోసం, నీ ప్రాణాల కోసం అగ్నిగుండంలోకి దూకింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడి చేతికి చిక్కితే నా బిడ్డ త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. దయచేసి వెళ్ళొద్దు శేఖర్. నా మీద ప్రేమతో తను తీసుకున్న నిర్ణయం త్యాగం అత్తయ్య. కానీ దానివల్ల నేను భయపడి ఇక్కడే ఆగిపోతే అది నా పిరికితనం అవుతుంది. నేను పిరికివాణ్ణి కాదు. నా లక్ష్మి మెడలో పసుపుతాడు కట్టి ఆ రాక్షసుడు తనని బానిసం చేశాడు. ఈ రోజు నేను వెళ్ళి వాడు తాళి తెంపేసి వస్తాను. అది పల్లెటూరు శేఖర్. వాడికి ఊరి పెద్దలు కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నిన్ను ఊర్లోకి రానివ్వరు శేఖర్, నా మాట విను. ఊరి పెద్దలు అడ్డుపడితే ఆ పెద్దల్నే ఎదిరిస్తాను మావయ్య. ఊరంతా ఎదురు తిరిగితే ఊరితోనే పోరాడతాను. నా లక్ష్మి పవిత్రమైనది అని ప్రూవ్ చేసి వాడి బండారం బయట పెట్టి నా భార్యని నా ఇంటికి తెచ్చుకుంటాను.
మీరు నా కోసం ఎదురు చూడకండి, నేను తిరిగి వస్తే నా లక్ష్మితోనే వస్తాను. ఏంట్రా వింత, నా కళ్ళేమైనా పోయినాయా లేక దయ్యం పగటిపూట తిరుగుతుందా? జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన వాడివి ఇక్కడ మా ఊళ్ళో మా వీధిలో ఏం చేస్తున్నావురా? సిగ్గు లేకుండా మళ్ళీ ఎవరి కాపురం కూల్చడానికి వచ్చావురా పట్నం బాబు? సుబ్బమ్మత్త, నా దారికి అడ్రాకు. ఆ సైకోరాముగాడు నా లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి లాక్కొచ్చాడు. నా భార్యని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే ఊరు వాడాని చూడకుండా ఇక్కడే నిన్ను తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అప్పో ఎంత పౌరుషంరా నీకు! జైలుకి వెళ్ళి రాగానే పెద్ద రౌడీ అయిపోయావా? నీ భార్య ఏంట్రా సన్నాసి? లక్ష్మి మెడలో పసుపుతాడు కట్టింది రాము, వాడి తాళి కట్టిన మొగుడు. వాడు తీసుకెళ్తే నీకెందుకురా అంత కడుపుమంట? పరాయివాడి పిల్లం మీద ఇంకా నీకు ఆశ చావలేదారా? చాలా ఆ తాళిని ఊరందరి ముందు తెంపేసిన రోజే వాడు మొగుడు అనే అర్హత కోల్పోయాడు. నా లక్ష్మి మెడలో నేను కట్టాను అసలైన ప్రేమ అనే తాళి. మీ రామగాడు ఒక సైకో, ఒక నేరస్తుడు. నా మీద దొంగ కేసు పెట్టి లక్ష్మిని బెదిరించి లాక్కొచ్చాడు. ఈ నిజం ఈ రోజు ఊరందరికీ తెలిసేలా చేస్తాను. పచ్చి అబద్ధాలు ఆడుతున్నావురా నువ్వు. రాముగారి తల పగలగొట్టి వాడి మీద మర్డటం చేసి వాడి పిల్లాన్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ రా నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఈ నేరాలన్నీ వాడి మీద రుద్దుతున్నావా? ఏ ఊరి వాళ్ళరా నీ మాటలు నమ్మేది? ఊరి వాళ్ళు నమ్మకపోతే నమ్మేలా చేస్తాను. నా లక్ష్మి ప్రాణాలు ఆ సైకోగాడి చేతిలో నేను వదలను. నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎంతమందికి చాడీలు చెప్పినా సరే, ఈ రోజు నా లక్ష్మిని నేను పట్నం తీసుకెళ్లడం ఖాయం. దారి తప్పుకోవే ముసల్దానా. ఒరే చూడండి రా, మన రాముగారి పిల్లాన్ని లేవ తీసుకోపోవడానికి పట్నం దొంగ మళ్ళీ మన ఊరి మీద పడ్డాడురా. రాముగారిని చంపేస్తా అంటున్నాడు. అందరూ రండ్రా, వీడికి దేహశుద్ధి చేద్దాం. అరుచుకోవే, ఎంతమందిని పిలుచుకుంటావో పిలుచుకో. ఆ దేవుడు కిందకి దిగొచ్చినా సరే ఈ రోజు నా లక్ష్మిని నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఒరే రాము, సైకో నా కొడక, తలుపు తీయరా. మగాడు అయితే బయటికి రారా కుక్క. నా భార్యను లోపల పెట్టి తాళం వేస్తావా? బయటికి రారా దరిద్రుడా. అరే ఎంత కోపం, నా ఇంటి మీద పడి నా పిల్లాన్ని ఇవ్వమని అరుస్తున్నావు? ఎంత ధైర్యం రా నీకు? నేను కేసు వాపస్ తీసుకుంటే జైలు నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా బతకడం మానేసి మళ్ళీ నా చేతిలోనే చావడానికి ఇక్కడి దాకా వచ్చావా? చంపడానికి రాలేదురా, నిన్ను చంపడానికి వచ్చా. నువ్వు పెట్టిన దొంగ కేసుకి నా లక్ష్మి భయపడింది కానీ నేను కాదురా. అమాయకురాలను బెదిరించి తీసుకొచ్చావు. లోపల అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుసురా. తాళం తీయరా ముందు. రే, తాళం తీయడానికి ఇదేమైనా నీ అత్తగారి ఇల్లరా? ఇది నా ఇల్లు, లోపలున్నది నా పెళ్ళంరా. నేను తాళం వేస్తాను, కావాలంటే లోపలుంచి పస్తులు పెట్టి చంపుతాను. అడగడానికి నువ్వెవడేరా మధ్యలో? నీకేం హక్కు ఉందిరా పరాయివాడా? నాకు హక్కు లేదా? నా ప్రాణానికి ప్రాణమైన ప్రేమకి హక్కు లేదరా? నువ్వు మెడలో తాడు కట్టి ఆడిస్తున్నావురా, కానీ లక్ష్మి గుండెల్లో ఉన్నది నేనురా. నువ్వు నా మీద కుట్ర చేసి మీ అత్తకి అబద్ధాలు చెప్పి లక్ష్మి జీవితాన్ని నాశనం చేశావు. ఈ రోజు నీ బండారం మొత్తం బయట పెడతానురా. బయట పెడతావా? ఎవడికి చెప్తావురా? ఈ ఊరు వాళ్ళకా? నేను వాళ్ళకి ముందే చెప్పేశానురా, నువ్వు నన్ను చంపడానికి వచ్చావని, నా పిల్లాన్ని లేపకపోయావని. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూస్తే రాళ్ళతో కొట్టి చంపుతారా? నువ్వు ఒంటరి వాడివిరా శేఖర్, నేను పల్లెటూరు మొగుణ్ణి. నాదే పవర్ ఇక్కడ. నీ పవరు నా కాలి కింద చెప్పుతో సమానంలా రాము. నా లక్ష్మి కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధం. మర్యాదగా తాళం తీస్తావా, లేదా కట్టెతో నేనే నీ తలకాయ పగలగొట్టమంటావా? నా మీదే చెయ్యేస్తే నేను ఇక్కడే పాతేస్తానురా. లక్ష్మి నాది, అది నా బానిస. నువ్వు జైల్లో మగ్గిపోవాలి, అది నా ఇంట్లో కుళ్ళిపోవాలి. ఇదేరా ఈ రాముగాడి మైండ్ గేము. శేఖర్ గారు, మీరు ఎందుకు వచ్చారండి? ఆ రాక్షసుని మిమ్మల్ని చంపేస్తాడు. దయచేసి మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడ నరకం అనుభవించినా పర్లేదు, మీ ప్రాణాలు నాకు ముఖ్యం. వెళ్ళిపోండి శేఖర్ గారు. లక్ష్మి, నా పిచ్చి తల్లి, నా ప్రాణాల కోసం నీ జీవితాన్ని ఆ సైకోగాడి చేతిలో బలి చేస్తావా? నిన్న ఆ నరకంలో వదిలేసి నేను బతకగలనా? నువ్వు నా కోసం ఈ ఇంట్లోకి వచ్చావు, నేను నీ కోసం ఆ జైలు గోడలు బద్దలు కట్టుకొని వచ్చాను. నిన్ను వదిలి నేను వెళ్ళే ప్రసక్తే లేదు లక్ష్మి. వద్దండి, వద్దు. మీరెంత చెప్పినా ఈ ఊరు వాళ్ళు వినరు. ఆ రాముగాడు సుబ్బమ్మ కలిసి ఊరందరికీ అబద్ధాలు చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని కొట్టి చంపేస్తారు. నా రాత ఇంతే. వదిలేయండి శేఖర్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ రోజు నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను ఆ సైకోగాడి చేతుల నుంచి విడిపించి తీరుతాను లక్ష్మి. నువ్వు పవిత్రమైన దానివి, నీ మీద పడ్డ మచ్చ నేను జరిపేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు లక్ష్మి. శేఖర్ ప్రాణం ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏం చేయలేరు. అబ్బబ్బబ్బా, ఏడుపులు పెడబొబ్బులు వినడానికి భలే మధురంగా ఉన్నాయిరా మీ ఏడుపులు. రే శేఖర్, నా ఇంట్లో నా కిటికీలోంచి నా పిల్లలతో రొమాన్స్ చేస్తావా? నీకెంత ధైర్యం రా? ఏంటే లక్ష్మి, మొగుడిని బయట నిలబెట్టి బాగానే ఏడుస్తున్నావు. ఇంకోగా ఆయన జోలికి వెళ్ళామంటే నేను ఊరుకోనరా.
నా ప్రాణాలైనా తీసుకుంటాను, లేకపోతే నీ ప్రాణాలైనా తీస్తాను. ఆయన తప్పు చేయలేదురా, నువ్వే కుట్ర చేసావురా దరిద్రుడా. ఏం చేస్తావే? ఊరుకోకపోతే లోపల ఇరుక్కున్న ఎలకవే నువ్వు, వాడేమో బయట ఇరుక్కున్న పందికొక్కు. మీ ఇద్దరిని ఈ రోజు ఇక్కడే చంపి పాతి పెడతాను. ఏరా శేఖర్, కాపాడుకోరా నీ లక్ష్మిని, చూద్దాం నీ పవర్ ఏంటో. ఒరే రాము, నా లక్ష్మి కంట్లోంచి ఒక్క కన్నీరు చుక్క పడినా నేను తట్టుకోలేను. అలాంటిది ఆమెను బంధించి భయపెడతావరా? ఈ రోజు నీ రక్తం ఈ ఊరి మట్టిలో కలవడం ఖాయం రా సైకోగా. ఇదిగో పెద్దగారు, చూసారా వీడి పొగరు? మన ఊరికొచ్చి మన రాముగాడి ఇంటి మీదే పడి రాముగాడిని చంపుతానని అరుస్తున్నాడు. వీడి పచ్చి క్రిమినల్. రాముగాడి తల పగలగొట్టింది వీడే. కొట్టండి వీడిని, ఊరి నుంచి గెంటేయండి. శేఖర్, నీకు అంత బలుపు, పట్నంలో ఏదో తప్పు చేశావని వదిలేస్తే మళ్ళీ ఈ పల్లెటూరు మీద పడ్డావా? రామ్గఢ్ కాపురం కూల్చింది చాలక వాడింటికే వచ్చి దాడి చేస్తావా? నిన్ను ఈ రోజు ఈ ఊరు చెట్టుకి కట్టేసి మరీ కొడతాం, జాగ్రత్త. అవును పెద్దగారు, నన్ను కాపాడండి. వీడు నా మీద కక్ష కట్టాడు. పట్నంలో నా భార్యని కిడ్నాప్ చేసి నన్ను చంపాలని చూశాడు. నేను ఎలాగోలా నా భార్యను కాపాడుకొని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి వచ్చి కూడా నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. వీడికి నా భార్య మీద మోజు ఇంకా చావలేదు పెద్ద ఆయన. పెద్దగారు, వీడు పచ్చి ఫ్రాడు. వీడు ఆడుతున్న నాటకం ఏంటో తెలుసా? తన తలకి తానే కట్టుకట్టుకొని నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. నా భార్య లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి మరీ ఇక్కడికి లాక్కొచ్చాడు. వీడొక సైకోగాడు. వినకండి పెద్దగారు, వీడి మాటలు. వాడు తప్పు కప్పిపుచ్చుకోవడానికి రాముగాడి మీద నిందలేస్తున్నాడు. మొన్ననే కదా జైలుకి వెళ్ళాడు. వీడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి. రాముగాడు పాపం అమాయకుడు. ఆపండి, నేను చెప్పేది వినండి. ఈ రాముగాడు అమాయకుడా? భార్య మెల్లో తాళి దించేసిన రాక్షసుడు వీడు. ఈ రోజు నేను ఒక్కడనే వచ్చాను. మీకు దమ్ముంటే నన్ను కొట్టండి, చంపండి. కానీ దానికి ముందు ఆ తలుపు తీసి లోపల బందీగా ఉన్న లక్ష్మిని బయటకు తీసుకురండి. రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టండి. నిజమేంటో ఆ దేవుడి సాక్షిగా నేను నిరూపిస్తాను. పంచాయతీనా? నా పెళ్ళం మీద నా ఇష్టం రా, దాన్ని ఎందుకు తీసుకురావాలి బయటికి? మీరు వాడి మాటలు నమ్మకండి. వాడిని ఊరు నుంచి తరిమేయండి పెద్దగారు. రండి, వాడు పంచాయతీ అడుగుతున్నాడు కదా. మన ఊరి న్యాయం ఎప్పుడూ గుడ్డిది కాదు. రాము, తలుపు తీయి, లక్ష్మిని బయటకు తీసుకురా. రచ్చబండ దగ్గర తెలుసుకుందాం ఎవరు సైకోనో ఎవరు క్రిమినలో ఈ రోజే తేలిపోవాలి. అందరూ సైలెంట్ గా ఉండండి. మన ఊరి పరువు బజారున పడుతుంది. రాము, నీ పెళ్ళం లక్ష్మిని పట్నం నుంచి తీసుకొచ్చావు సరే, కానీ శేఖర్ ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ మీద దాడి చేస్తున్నాడు? అసలు పట్నంలో ఏం జరిగింది, నిజమేంటో ఆ దేవుడి సాక్షిగా చెప్పు. చెప్తాను పెద్దగారు. ఈ శేఖర్ గాడు నా కాపురం కూల్చాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. పట్నంలో నా భార్యని బలవంతంగా కిడ్నాప్ చేసి ఇంట్లో దాచాడు. నేను నా పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి వెళ్తే నా తల పగలగొట్టి నన్ను చంపడానికి చూశాడు. వీడు పచ్చి క్రిమినల్ పెద్దగారు. వచ్చి అబద్ధం పెద్దగారు. వీడు ఆడుతున్న నాటకం చూసి మోసపోకండి. వీడి తల మీద ఉన్న దెబ్బ వీడికి వీడే కట్టుకున్నాడు. నా మీద దొంగ కేసు పెట్టి పోలీసులకి నన్ను అరెస్ట్ చేయించి లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి లాక్కొచ్చాడు. వీడొక సైకోగాడు. అయ్యో దేవుడా, విన్నారా పెద్దగారు వీడి మాటలు? తాళిగట్టిన మొగుడేమో సైకో అట, పక్కింటోడు దేవుడట. ఒరే శేఖర్, నువ్వు కిడ్నాప్ చేయకపోతే రాముగడ పెళ్ళం పట్నం ఎందుకు వెళ్ళిందిరా? ఊళ్ళో పరువు తీసిన జాలక ఇప్పుడు పంచాయతీలో కూడా అబద్ధాలు చెప్తావా? ఆపండి సుబ్బమ్మత్త, నా మీద నిందలేయకండి. నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు. ఈ రాక్షసుడి చేతిలో పడి నేను నరకం అనుభవిస్తుంటే నా తల్లిదండ్రులే నన్ను పట్నం తీసుకెళ్లారు. శేఖర్ గారు నాకే ద్రోహం చేయలేదు. ఏంటే మొగుడు ముందే వాడికి వత్తాసు పలుకుతున్నావు? వీడెవడే నీకు? వీడి మాటలు విని నువ్వు నన్ను వదిలేసి పట్నం పోలేదా? పెద్దగారు, చూసారా దీని పొగరు? మొగుడిని ఎదిరించి పరాయి వాడికి సపోర్ట్ చేస్తుంది. రాము, నా భార్య మీద చెయ్యేసావంటే ఇక్కడ నీ చేతులు నరికేస్తాన్రా. పల్లెటూరులో అందరి ముందు లక్ష్మి క్యారెక్టర్ ని అనుమానించి తాళ్ళు నింపేసిన రాక్షసుడిరా నువ్వు. అసలు నువ్వు మనిషివేనరా? సైలెంట్ శేఖర్, నోరు అదుపులో పెట్టుకో. ఇది పల్లెటూరు, నీ పట్నం కాదు. ఇక్కడ తాలికి ఒక లెక్క ఉంటుంది. లక్ష్మి, ఇప్పుడు చెప్పు, పట్నంలో రాము మీద దాడి జరిగింది నిజమా కాదా? వీడు రాముని చంపడానికి ట్రై చేశాడా లేదా? మీ నిజం చెప్పు. శేఖర్ గాడు నా తెల్ల ఎలా పగలగొట్టాడో చెప్పు. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే ఆ పట్నంలో పోలీసులకి నేను ఇచ్చిన రిపోర్టు ఏమవుతుందో తెలుసు కదా. శేఖర్ జీవితం ఏమవుతుందో గుర్తుంది కదా. చెప్పు లక్ష్మి. రే, నా కళ్ళెదుటే నా భార్యని బెదిరిస్తావరా కుక్క? పెద్దగారు, విన్నారా వాడి మాటలు? వాడు పోలీసుల పేరు చెప్పి లక్ష్మిని భయపెడుతున్నాడు. వాడొక క్రిమినల్ పెద్దగారు. అబ్బో, బెదిరించడానికి దానికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఏంటి? రాముగడ్ అడిగింది కరెక్టే కదా. ఓసి లక్ష్మి, ఆ శేఖర్ గారిని మొగుడిని కొట్టాడో లేదో నీ నోటితోనే చెప్పవే, దాస్తావెందుకే? దేవుడా, నేనేం చెప్పాలి? నిజం చెప్తే ఆయన జైలు పాలవుతాడు, అబద్ధం చెప్తే నా క్యారెక్టర్ మీద మచ్చ పడుతుంది. నన్ను చంపేయండి పెద్దగారు, నాకు ఈ బతుకొద్దు.
లక్ష్మి భయపడకు లక్ష్మి, నా మీద పెట్టిన దొంగ కేసు నిలబడదు. నువ్వు నిజం చెప్పు, నా ప్రాణం పోయినా పర్లేదు. నువ్వు ఆ రాక్షసుడి దగ్గర బానిసగా బతకడం నాకు ఇష్టం లేదు లక్ష్మి. లక్ష్మి, పంచాయతీకి ఓపిక లేదు. ఒక్క మాటలో చెప్పు, శేఖర్ రాము మీద దాడి చేశాడా లేదా? వీడు రాముని చంపాలనుకున్నాడా లేదా? పెద్దగారు నేను చెప్తాను, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను చెప్తాను. కాను దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ రాముగాడు ఒక రాక్షసుడు పెద్దగారు. వాడు పట్నం వచ్చి నా మీద దాడి చేశాడు. ఏయ్, అబద్ధాలు ఆడకు లక్ష్మి. పంచాయతీలో అబద్ధాలు చెప్తే తల పగిలిపోతుంది. నేను దాడి చేశానా? మీ అమ్మ నాన్నల ముందే కదా నేను నిన్ను బతిమాలుకున్నాను. అప్పుడు ఈ శేఖర్ గాడే కదా నా మీద పడి నా తల పగలగొట్టింది. నిజం చెప్పు. అవును పెద్దగారు, రాముగాడు అమాయకుడు. వాడి పెళ్ళాన్ని వాడు తెచ్చుకోవడానికి వెళ్తే ఈ శేఖర్ గాడే రౌడీలాగా దాడి చేశాడు. ఓసి లక్ష్మి, నువ్వు వాడి మాయలో పడి కట్టుకున్న మొగుడినే కాదంటావా? నీకు సిగ్గుందా అనే అసలు? ముసల్దానా, ఇంకొక మాట నా లక్ష్మిని అన్నావో నీ నాలుక కోసేస్తాను. లక్ష్మి, ఈ రాముగాడి బెదిరింపులకు భయపడకు. నువ్వు అబద్ధం చెప్పి నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. వాడు పెట్టిన మర్డర్ కేసు నేను కోర్టులో చూసుకుంటాను. నువ్వు ఊరందరికీ నిజం చెప్పు లక్ష్మి. లేదు శేఖర్ గారు, మీ జీవితం నాశనం అయిపోవడం నేను చూడలేను. ఆ కేసు మామూలు కేసు కాదు. పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అయింది. నా కోసం మీరు జైలు పాలు అవ్వకూడదండి. విన్నారా పెద్దగారు? వాడి కోసం అట వాడు జైలు పాలు అవ్వకూడదట. అంటే వాడు నన్ను చావగొట్టాడని పరోక్షంగా ఒప్పుకుంటుంది. చూసారా? ఈ శేఖర్ గాడు నా మీద అటాక్ చేశాడన్నది నిజం పెద్దగారు. లక్ష్మి, నీ ఏడుపులు మాకొద్దు. సూటిగా సమాధానం చెప్పు. ఈ శేఖర్ గాడు రాముని చావగొట్టాడా లేదా? అవునా కాదా? లక్ష్మి, అవునని చెప్పకు లక్ష్మి. వాడు పన్నిన వాళ్ళలో నువ్వు పడకు. నా మీద ప్రేమతో నువ్వు వేసుకునే ఈ అబద్ధపు ముసుగు నిన్ను జీవితాంతం వాడి దగ్గర బానిసం చేస్తుంది లక్ష్మి. వద్దు లక్ష్మి. దేవుడా, ఆయన జీవితం కోసం నేను నా క్యారెక్టర్ని చంపుకోవాల్సి వస్తుంది. నేనేం చేయాలి దేవుడా? ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? నిజం చెప్పడానికి ఎందుకే అంత వణుకు? రాము తల మీద ఉన్న రక్తం అబద్ధమా? చెప్పు. శేఖర్ గాడే కొట్టాడని చెప్పవే. గారు, నేను చెప్పేది వినండి. ఆ రోజు పట్నంలో రాము నా మీద దాడి చేయలేదు. రాము ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ ఆవేశంతో శేఖర్ గారే రాము మీద దాడి చేశారు. శేఖర్ గారే రాము తల పగలగొట్టారు. లక్ష్మి, ఏంటి లక్ష్మి నువ్వు అనేది? నా మీద ప్రేమతో వాడి కేసు నుంచి నన్ను కాపాడడానికి ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నావా? నీ క్యారెక్టర్ని నువ్వే బజార్న పడేసుకుంటున్నావా? సరే పెద్దగారు, నా భార్య స్వయంగా నిజం చెప్పింది. ఈ శేఖర్ గాడు నన్ను చంపడానికి ట్రై చేశాడు. వీడు పచ్చి క్రిమినల్. ఇప్పుడు చెప్పండి, వీడిని ఊరు నుంచి తరిమేస్తారా లేక పోలీసులకు అప్పగిస్తారా? వీడిని ఊర్లోంచి గెంటేయడం కాదు పెద్దగారు, వీడి మొహం మీదే ఉమ్మేసి తరిమేయాలి. పరాయి వాడి పెళ్ళం మీద మోజుపడి కట్టుకున్న మొగుడినే చంపడానికి ట్రై చేసిన నీచుడు వీడు. చీ, నీ బతుకు జడ. ఆపవే ముసల్దానా, నీ అరుపులు ఆపు. నా లక్ష్మి అబద్ధం చెప్పిందంటే అది నా మీదున్న ప్రేమ. నా ప్రాణాలు కాపాడడానికి ఆమె ఒక రాక్షసుడి ముందు తల వంచింది. కానీ నేను మగాన్ని. నా భార్య త్యాగం వెనకాల దాక్కుని బతికే పిరికివాణ్ణి కాదు నేను. ఏ శేఖర్, ఇంకా నా పిల్లాన్ని నీ భార్య అంటావారా నువ్వు? నీ కుట్ర మొత్తం బయటపడిందిరా. లక్ష్మి స్వయంగా చెప్పా కూడా ఇంకా అరుస్తావారా? నిన్ను ఇక్కడే పాతేస్తాను చూడు. నీ తప్పు రుజువైంది. లక్ష్మి స్వయంగా నీ మీద సాక్ష్యం చెప్పింది. ఇక నువ్వు ఈ ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే ఊరు జనం నిన్ను చావుబాస్తారు. నేను వెళ్ళను పెద్దగారు, నేను ఎక్కడికి వెళ్ళను. లక్ష్మి సాక్ష్యం చెప్పింది కదా. సరే, నేను రాముగారిని చావగొట్టానని ఒప్పుకుంటాను. కానీ నేను కొడితే వాడి తల పగిలిందా? రక్తం వచ్చిందా? అదంతా పచ్చి నాటకం పెద్దగారు. మీ నాటకాన్ని నేను ఇప్పుడే బయట పెడతాను, చూస్తూ ఉండండి. ఏంట్రా నాటకం? నా తల మీద రక్తం రాలేదా? నువ్వు కొడితేనే కదా నేను హాస్పిటల్కి వెళ్ళింది, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళావా? పోలీసులకి రిపోర్ట్ ఇచ్చావా? అరే, నువ్వు రిపోర్ట్ ఇచ్చింది పట్నం పోలీస్ స్టేషన్లో కదరా. మరి నీకు దెబ్బ తగిలితే, తల పగిలితే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నావురా? డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఏది? చూపించు. అబ్బో, పెద్ద లాయర్ లాగా అడుగుతున్నావే. డాక్టర్ రిపోర్ట్ ఏంట్రా? వాడి తల మీద కట్టుంది కదా, రక్తం మచ్చలు కూడా ఉన్నాయి కదా. నీకు కళ్ళు కనపడట్లేదా? కట్టుందా? అది ఫేక్ కట్టు సుబ్బమ్మత్త. పెద్దగారు, మీరు బాగా గమనించండి. ఒక మంచి తల పగిలి రక్తం కారితే ఆ రక్తం బట్టల మీద పడుతుంది కదా. కానీ రాము వేసుకున్న షర్ట్ మీద ఒక రక్తపు చుక్క కూడా లేదే. వాడు ఆ కట్టు ఎలా కట్టుకున్నాడో తెలుసా? కేవలం పోలీసులకు చూపించి నా మీద కేసు పెట్టడానికి మాత్రమే. రేయ్, అబద్ధాలు ఆడకురా. రక్తం షర్ట్ మీద పడలేదు అంతే. నా తల పగిలింది నిజం, నువ్వు నన్ను కొట్టింది నిజం.
అయితే ఆ కట్టు విప్పురా, ఈ పంచాయతీ ముందే ఈ ఊరందరి ముందే నీ తల మీద ఉన్న కట్టు విప్పురా. నీ తలకి దెబ్బ తగిలితే కుట్లు పడితే నీ క్షణమే ఈ ఊరు చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోతాను. విప్పరా నీ కట్టు. శేఖర్ గారు, శేఖర్, వాడు అడిగింది కరెక్టే రాము. నువ్వు హాస్పిటల్ రిపోర్టు చూపించలేదు, కేవలం కట్టుతో వచ్చావు. నీ తల మీద నిజంగానే దెబ్బ ఉందో లేదో ఈ ఊరందరికీ తెలియాలి. ఆ కట్టు విప్పురాము. గారు, డాక్టర్ గారు కట్టు విప్పొద్దన్నారు. కుట్లు ఊడిపోతాయి. వీడి మాటలు నమ్మి నన్ను అవమానించకండి పెద్దగారు. రాము, నిజంగా దెబ్బ తగిలితే కట్టు విప్పడానికి ఎందుకురా భయం? ఊరందరికీ చూపించు, అప్పుడే కదా ఈ శేఖర్ గారికి బుద్ధొచ్చేది. నువ్వు విప్పకపోతే నేనే విప్పుతానురా సైకో నా కొడక. నీ బండారం ఈ రోజే బయటపడాలి. చూసారా పెద్దగారు, కళ్ళు తెరిచి చూడండి. వీడి తల మీద కనీసం ఒక చిన్న గీతైనా ఉందా? రక్తం ఏదిరా, కుట్లేవిరా సైకోగా. ఊరందరి ముందు నాటకాలు ఆడి నా లక్ష్మిని బానిసం చేద్దాం అనుకున్నావా? దొరికిపోయావురా కుక్క. అది కాదు పెద్దగారు, వాడు నా మీద దాడి చేసింది నిజమే. దెబ్బ కూడా తగిలింది, కానీ మందు రాస్తే ఒక్క రోజులో తగ్గిపోయింది. వీడి మాటలు నమ్మకండి, వాడు మాయ చేస్తున్నాడు పెద్దగారు. నోరు ముయ్యిరా దరిద్రుడా, ఒక్క రోజులో తగ్గిపోవడానికి నీ తలకాయ ఏమైనా మాయా తలకాయ? ఇంత దారుణంగా ఊరందరి ముందు అబద్ధాలు చెప్తావరా నువ్వు? నీ తలకి దెబ్బ లేదు, రక్తం లేదు, కేవలం శేఖర్ నిరికించడానికే ఇంత పెద్ద కుట్ర చేసావురా నువ్వు. అయ్యో దేవుడా, ఎంత మోసం రా రాముగా. నువ్వు తల పగలు కొట్టుకొని వచ్చావని నేను ఊరందరికీ చెప్పి ఏడ్చాను కదరా. నన్ను కూడా బకరాన్ చేసి నా చేత వీణ్ణి తిట్టించావా? చీచి, నువ్వు మంచివి కాదురా, పచ్చి మోసగాడివి. సుల్తానా, ఇప్పుడు వచ్చిందానే నీకు బుద్ధి? ఇందాకటి నుంచి ఆ సైకోగాడికి వత్తాసు పలికింది నువ్వే కదే. ఇప్పుడు దొరికిపోయేసరికి ప్లేట్ పెరాయిస్తున్నావా? పెద్దగారు, ఇప్పుడు చెప్పండి, పట్నంలో నా మీద దొంగ కేసు పెట్టి లక్ష్మిని బెదిరించింది వీడా కాదా? రే శేఖర్, ఎక్కువ మాట్లాడకరా. నేను కేసు పెట్టింది నిజమే, కానీ వాడు నా మీద దాడి చేయబోయాడు పెద్దగారు. వాడు నన్ను కొట్టక ముందే నేనే ఈ కట్టు కట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళాను. నా ప్రాణాలు కాపాడుకోవడానికి అలా చేశాను. నాది తప్పు కాదు. సిగ్గులేదరా నీకు? ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు. నా ప్రాణానికి ప్రాణమైన శేఖర్ గారి మీద దొంగ కేసు పెట్టి నేను నీతో రాకపోతే ఆయన్ని 10 ఏళ్ళు జైల్లో మగ్గ పెడతానని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదరా? ఒక ఆడదాని మెల్లో తాళి కట్టిన వాడివేనారా నువ్వు అసలు? నీ భార్యను తెచ్చుకోవడానికి ఇంత నీచమైన కుట్ర చేస్తావా? శేఖర్ మీద తప్పు లేకపోయినా వాడిని జైలు పాలు చేయాలని చూసావా? అవును, చేశాను. ఏం చేస్తారు ఇప్పుడు? లక్ష్మి నా పిల్లం, నా సొంతం. దాన్ని ఊరికి తెచ్చుకోవడానికి నేను అబద్ధం ఆడితే తప్పేంటి? నేను చంపినా దాన్ని బతికించినా అది నా ఇష్టం. నా భార్య మీద నాకే పూర్తి హక్కు ఉంది. అక్క, ఒక ఆడదాని మనసు చంపి ఆమెను గొడ్డులాగా ఇంట్లో బంధించే హక్కు ఎవడిచ్చాడ్రా నీకు? నా భార్య మీద చెయ్యేసి నీ చావు నువ్వే కొందెచ్చుకున్నావు. ఈ రోజు నీ ఊరి నీ జనం ముందే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను చూడు. ఒరే రాముగా, ఇందాకటి దాకా నీ కేసు చూసి నా శేఖర్ గారికి ఏమవుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నీ బండారం మొత్తం ఊరందరికీ తెలిసిపోయింది. ఇక నీ బయలుపెట్టే నాటకాలు నా దగ్గర సాగవురా. అరుస్తున్నావు? నా గుట్టు రట్టయినంత మాత్రాన నువ్వు నా పెళ్ళాన్ని కాకుండా పోతావా? నువ్వు పసుపు తాడుతో కట్టుబడిన నా బానిసవి. నేను నీ మొగుణ్ణి. వీడెవడో ఊరు పేర్లేని పరాయివాడు. పెద్దగారు, వీడిని ఊళ్ళోంచి గెంటేయండి. ఓరు ముయ్యరా పాపిస్తోడా, నువ్వు మొగుడివి కాబట్టే ఇన్ని రోజులు నీ సైకో పనులన్నీ భరించిందిరా. భార్య క్యారెక్టర్ని బజార్ని పడేసి తాళ్ళు దింపేసి మళ్ళీ ఇప్పుడు పట్నం వెళ్ళి అబద్ధపు కేసులతో ఆమెను భయపెట్టి తీసుకొచ్చావా? నీకు పంచాయతీలో నిలబడే అర్హతే లేదురా. అవును పెద్దగారు, వీడు మన ఊరికి పట్టిన దరిద్రం. వీడి వల్లే ఊరికి చెడ్డ పేరు. ఓసి లక్ష్మి, ఎంత నరకం అనుభవించావే ఈ రాక్షసుడి చేతిలో. నువ్వు ఈ పట్నం బాబుతోనే వెళ్ళిపోవే. వీడితో ఉంటే నిన్ను చంపేస్తాడు. అప్పే ముసల్దానా, నీ సానుభూతి ఇప్పుడు మాకు అక్కర్లేదు. ఆ రాముగాడేసిన ప్రతి ప్లాన్ లోనూ నువ్వు ఉన్నావు. లక్ష్మి మీద పుకార్లు పుట్టించింది నువ్వే కదే. నీకు కూడా ఈ పంచాయతీలో శిక్ష పడాల్సిందే. నాకు శిక్ష వేస్తారా మీరంతా కలిసి? నేనేమైనా మర్డర్ చేశానారా? నా పెళ్ళాన్ని నేను తెచ్చుకున్నాను. అంతే, దమ్ముంటే నన్ను ఆపండ్రా చూద్దాం. పదలక్ష్మి, లోపలికి నడవ్వే. నన్ను ముట్టుకోమాకరా దరిద్రుడా. నా చేతిలో ఉన్న మట్టితో సమానంరా నువ్వు. ఈ ఊరందరి ముందు చెప్తున్నాను విను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నా శేఖర్ గారినే. ఆయనే నా పాలిట దేవుడు. నేను ఆయన భార్యగా పట్నం వెళ్తున్నాను. దమ్ముంటే నన్ను ఆపరా. విన్నావు కదరా రాము, నా భార్య చెప్పింది విన్నావు కదా. ఈ రోజుతో నీ సైకో ఆటలన్నీ అయిపోయాయిరా. పెద్దగారు, నా భార్య పవిత్రమైనదని మీరు నమ్మితే నేను ఆమెను తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. లేదంటే ఈ సైకో గారికి భయపడి నేను ఇక్కడే చావడానికైనా సిద్ధం. ఇంకా నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకున్నావు. నా ఊరు తరపున లక్ష్మికి జరిగిన అన్యాయానికి నేను క్షమాపణ అడుగుతున్నాను.
లక్ష్మి నీతో రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తీసుకెళ్ళు బాబు. ఆహాహా, తీసుకెళ్తావా? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోంచి నా ఊర్లోంచి నా పిల్లాన్ని తీసుకెళ్తావా? ఈ ఊరు పెద్దలు చెప్తే నేను వినాలా? పిచ్చోళ్ళురా మీరంతా. నవ్వుకోరా రాము, పిచ్చి పట్టిన వాళ్ళలాగా నవ్వుకో. నీ బతుక్కి ఆ పిచ్చి ఆసుపత్రే కరెక్టు. లక్ష్మి పద వెళ్దాం, ఆ సైకోగాడి వంక చూడకు. వాడి కర్మకు వాడే నాశనం అయిపోతాడు శేఖర్ గారు. వాడికి ఇక మిగిలింది ఆ ఏడుపు ఆ నవ్వే. మనం వెళ్దాం పదండి. రేయ్, వెళ్ళొద్దంటున్నాను కదరా. ఎవడికిరా ఇక్కడ పర్మిషన్లు ఇచ్చే దమ్ముంది? ఈ రాముగాడి పిల్లం రా అది. నా ప్రాణం ఉన్నంత వరకు అది వేరే వాడితో పట్నం వెళ్ళదు. పెద్దగారు ఈ రోజు నా జోలికి వస్తే ఈ ఊరినే తగలబెట్టేస్తాను నేను. ఏ రాము, హద్దులు మీరుతున్నావురా. తప్పు చేసి దొరికిపోయి కూడా మళ్ళీ పౌరుషాలకు పోతావేందిరా? మర్యాదగా వాళ్ళని వెళ్ళనివ్వు, లేదంటే నిన్నే ఈ ఊరు నుంచి తరిమి కొట్టాల్సి వస్తుంది. ఏంటి, నన్నే తరిమేస్తావా? నీ పంచాయతీ ఒక లెక్క ముసలోడా నాకు. నా పిల్లం లేకుండా నేను ఈ ఊళ్ళో ఉండి ఏం బీకాలరా? రే శేఖర్, నువ్వు మొగుడివి కాదురా, కేవలం దొంగవి. పరాయివాడి పిల్లాన్ని దొంగలిచ్చే చిల్లర దొంగవిరా నువ్వు. ఒరే రాము, నేను దొంగనైతే నువ్వు ఆడదాని పరువు తీసే రాబందువురా. నా లక్ష్మికి స్వేచ్ఛ ఇచ్చే మొగుణ్ణిరా నేను. ఇంకొకసారి నా లక్ష్మి జోలికి వస్తే నీ గొంతు పీసికి చంపేస్తానురా నా కొడక. చంపేస్తావా? నువ్వు నన్ను చంపుతావా శేఖర్? హహహ. కాదురా, ఈ రోజు ఎవడో ఒకడు ఖచ్చితంగా చేస్తాడు. అది నేనా నువ్వా లేక ఈ ఊరా అన్నది నేనే డిసైడ్ చేస్తానురా. శేఖర్ గారు కాపాడండి, వీడు నన్ను చంపేస్తాడండి. రే రాము, వదిలేయరా. నా తల్లిరా లక్ష్మి, ఆమెను ఏం చెయ్యకురా సైకో నా కొడక. ఆ కత్తి కింద పడేయరా. ఆహాహ, కత్తి కింద పడేయాలా? ఎందుకురా? నా పిల్లం వదిలేసి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ నిలబడాలా? రే శేఖర్, నాకెంత ఇష్టమో తెలుసా ఈ లక్ష్మి అంటే. ఇది నాదిరా. నాది కానప్పుడు నీకు కూడా దక్కకూడదురా. ఒరే రాము, పిచ్చి పనులు చెయ్యకురా, ప్రాణం తీస్తే ఉరి తీస్తారా. తీస్తారా? తీయమనండి, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా బానిసను మాత్రం పరాయి వాడికి అప్పగించను. రే శేఖర్, ఒక్క అడుగురా. నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా దీని గొంతు కోస్తా. నా పిల్లం నా కళ్ళ ముందే చచ్చిపోవాలిరా. వద్దు రాము, వద్దు రాక్షసుడా. నేను దండం పెడతానురా, నా ప్రాణం తీసుకో. కానీ నా లక్ష్మికి రక్త చుక్క కూడా అంటనివ్వకురా. నేను ఓడిపోయానురా రాము, లక్ష్మిని నువ్వే ఉంచుకో. దయచేసి లక్ష్మిని చంపకురా. నావనే లక్ష్మి, నీ పట్నం మొగుడు నిన్ను నాకు అప్పగించేస్తున్నాడు. కానీ నాకు వద్దు లక్ష్మి. నువ్వు నాకు బతకడం కన్నా చావడమే ఇష్టం. పద, మన ఇద్దరం పైకి వెళ్ళిపోదాం.